అందరికీ ఓం నమ శివాయ. వీళ్ళకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. కానీ 1½ ఇయరే బాగున్నారు. ఇంకొక 1½ ఇయర్ వీళ్ళకి గొడవలతోనే స్టార్ట్ అయిందనమాట. వీళ్ళది లవ్ మ్యారేజ్ అనుకున్నారు. అసలు కానే కాదు. వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ అనమాట. అబ్బాయికి లవ్ మ్యారేజ్ మీద అసలు నమ్మకం లేదు. అందుకనే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 1½ ఇయర్ బాగానే ఉన్నారు. ఇంకొక 1½ ఇయర్ గొడవలు పడుతూనే ఉన్నారు. అయితే భార్య మాత్రం భర్తను చాలా అంటే చాలా దూరం పెట్టేసింది. భార్య బెడ్రూమ్లో పడుకోవడం, భర్తను హాల్లో పడుకోబెట్టడం, భర్తతో మాట్లాడకపోవడం, చేయకపోవడం, ఇంకా మొత్తానికి దూరం పెట్టేసింది. అసలు పట్టించుకోవడమే వదిలేసింది. కానీ ఇలా చేస్తూ కూడా భర్తతోనే కలిసి ఉందన్నమాట. అసలు ఏం జరిగింది, భర్తతోనే ఇలా ఉంటూ ఎందుకు దూరం పెడుతుందో వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళని ఆడోళ్ళని అస్సలు అనొద్దు. ఆడోళ్ళు అయితే ఇలాంటి పనులు అస్సలు చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, కొంతమంది కన్నా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీళ్ళకు మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అయితే అయ్యింది కదా. 1½ ఇయర్ బాగున్నారని చెప్పాను కదా. ఈ 1½ ఇయర్లో ఇంకేం జరిగిందంటే భర్తకైతే ఒకరోజు అయితే మామూలుగా డౌట్ వచ్చిందనమాట ఈమె మీద, ఎందుకు ఇలా చేస్తుంది అని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాడనమాట. ఆమె భాగవతం మొత్తం బయటపడ్డది. అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందో అది చెప్తాను. ఏం జరిగిందంటే ఒకరోజైతే భార్యకైతే విపరీతంగా కడుపు నొప్పి వచ్చి వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు బాగున్న టైంలో, పెళ్ళైన ఒక 1 ఇయర్ తర్వాత. అయితే ఈ అమ్మాయికి ఇలా కడుపు నొప్పి రావడంతో, వామిటింగ్స్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అందుకే ఇలా అవుతుంది, అంటే కొంతమందికి ఇలా స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ అయితే మెడిసిన్ ఇచ్చాడనమాట. మెడిసిన్ ఇచ్చి ఇంటికి అయితే వచ్చేసారనమాట. అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అంటే ఒక 2 మంత్స్ దాకా ఎలాంటి ఇబ్బంది ఏం లేకుండా అమ్మాయికి బాగుంది, మంచిగానే ఉన్నారు. ఆ 2 మంత్స్ తర్వాత అమ్మాయికి అయితే ఆ ప్రెగ్నెన్సీ అయితే వెళ్ళిపోయింది. ఆ ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోయి ఆమెకి విపరీతంగా బ్లీడింగ్ అయ్యేసి చాలా అంటే చాలా ఏడ్చి స్టమక్ పెయిన్ వచ్చేసింది అనమాట. అది నైట్లో వచ్చిందనమాట. ఆ నైటే వాళ్ళ పాపం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే చెప్పారనమాట డాక్టర్స్, ప్రెగ్నెన్సీ పోయింది అనేసి. ఇంకా అబ్బాయికి అమ్మాయికి అయితే చెక్ చేశారనమాట, ఎందుకు ఇలా అయ్యింది, ఇంత అంటే మొన్న చూసినప్పుడు చెక్ చేసినప్పుడు బేబీ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇలా అయింది అనేసి ఇద్దరు చెక్ చేస్తే ఆ అబ్బాయిలో కణాలు తక్కువగా ఉన్నాయి, ఆ పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంది అని అయితే చెప్పారనమాట. భార్య స్టమక్ పెయిన్తో హాస్పిటల్లో ఉంది కాబట్టి, బెడ్ మీద ఉంది కాబట్టి, అయితే రూమ్లోకి వెళ్ళి భర్త అయితే మాట్లాడాడనమాట డాక్టర్తో, ఎందుకు ఇలా అయ్యింది, ఏం ప్రాబ్లం అని అడిగితే అప్పుడు డాక్టర్ ఇద్దరికి చెక్ చేసినాక చెప్పిండనమాట, నీలోనే లోపము ఉంది, నీ కణాలు తక్కువగా ఉన్నాయి, పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంది, ఇలానే అవుతుంది అనేసి అయితే చెప్పాడంట. చెప్తే ఇంకా ఇంటికైతే ఆ అమ్మాయిని అయితే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసినాక ఇంటికి వెళ్ళినాక భార్యకైతే జరిగిందంతా చెప్పిండనమాట. హాస్పిటల్లో డాక్టర్ అయితే ఇలా చెప్పాడు, నాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంది అంటున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, పిల్లలు లేకున్నా పర్వాలేదండి, నువ్వు ఉంటే నాకు చాలు అని అయితే భార్య చెప్పింది. అలా చెప్పడంతో భర్త అయితే భార్య మీద అయితే చాలా చాలా ఇష్టం పెంచేసుకున్నాడు. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం, ఎవరికి దొరకదు అని అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే భార్య ఏమనుకుందంటే భర్త నా మీద ప్రాంక్ చేస్తున్నాడేమో, లేదంటే నా దగ్గర జోక్ చేస్తున్నాడేమో, కావాలని ఇలా చెప్తున్నాడు, ఆ పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటే నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే ఆమె ఆలోచించుకొని అలా చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె అయితే వెళ్ళేసి డాక్టర్ని అయితే కలిసి అడిగిందనమాట. అడిగితే అప్పుడు డాక్టర్ చెప్పాడనమాట, అవునమ్మా మీ భర్తకు కణాలు తక్కువగా ఉన్నాయి, పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంది, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా మెడిసిన్ వాడాలి, అప్పుడు ఏమన్నా అవకాశం ఉండొచ్చు అని చెప్పాడు.
చెప్తే ఇంటికొచ్చి అయితే ఇంకా ఆమె అయితే ఆలోచించిందనమాట ఎందుకు ఇలా జరిగిందనేసి. ఆలోచించి ఇంకా ఆమె అయితే మ్యారేజ్ కాకముందుకు ఆమెకైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కాలేజ్ బాయ్ ఫ్రెండ్. కాలేజ్‌లో ఒక అబ్బాయిని సారీ కాలేజ్‌లో ఒక అబ్బాయినైతే లవ్ చేసిందంట. ఆ విషయం వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పిందనమాట. ఈయనకు పెళ్లి సంబంధం వచ్చిన ముందే చెప్తే ఆ అబ్బాయికి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు జాబ్ లేదు, ఏం లేదు. అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇతన్ని చేసుకో. ఇప్పుడు మంచి సంబంధం. ఈయనకు 1,00,000 శాలరీ. నెలకు 1,00,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు జాబ్ లేనోన్ని చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని చెప్పేసి ఆ అబ్బాయినైతే వద్దని చెప్పేసి ఇతనికైతే ఇచ్చి పెళ్లి చేశారనమాట. అయితే ఇంకా భర్తకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి అయితే మళ్ళీ ఫోన్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఫోన్ చేయడం, మాట్లాడడం, ఇంకా తనతో తిరగడం అన్నీ ఇంకా స్టార్ట్ చేసిందనమాట. ఒకరోజైతే మా అమ్మకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి, మా అమ్మకి హెల్త్ బాలేదు అనేసి అయితే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ అంటే భర్తకు చెప్పేసి వెళ్ళిపోయి అతనితో నైట్ అంతా ఉండేసి అయితే మళ్ళీ వచ్చేసిందనమాట. వచ్చినాక భర్తతో ఇంకా దూరం పెంచేసిందనమాట. భర్తను పట్టించుకోకపోవడం, దూరం దూరం పెట్టడం, భర్తని హాల్లో పడుకోబెట్టడం, భార్య బెడ్రూమ్‌లో పడుకోవడం ఇలా చేసేదనమాట. భర్తకైతే ఒకరోజు డౌట్ వచ్చింది. ఎందుకు ఇలా చేంజ్ అయిపోయింది? ఇన్ని రోజులు బాగుంది అనేసి డౌట్ వచ్చి ఒకరోజైతే ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు భార్య ఫోన్ తీసుకొని చెక్ చేశాడనమాట. అందులో అయితే ఆయన చూసి షాక్ అయ్యాడు. ఒక సెకండ్ ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఏం జరిగిందంటే ఆ ఫోన్లో వేరే పర్సన్ నెంబర్కి ఈమె న్యూడ్ ఫోటోలు, రొమాన్స్‌గా మాట్లాడిన మెసేజ్ అన్నీ చూసి షాక్ అయిపోయాడనమాట. భార్య స్నానం చేసి బయటికి రాగానే అడిగాడు. భార్య అయితే అప్పుడు ఏం చెప్పలేదనమాట. లాయి ఒక్కటిచ్చాడు. అప్పుడు చెప్పిందనమాట, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు పిల్లలు పుట్టరు కదా, అందుకే నాకు మ్యారేజ్ కాకముందే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో మాట్లాడుతున్నాను, నాకు తను కావాలి, నీతో సుఖం లేదు, తనతో నాకు హ్యాపీగా నన్ను బాగా సుఖపెడుతున్నాడు, నాకు తను కావాలి అని అయితే చెప్పేసింది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే నీకు 1,00,000 జీతం అనేసి మా వాళ్ళు ఇచ్చి నీకు పెళ్లి చేశారు, నీకు పిల్లలు పుట్టరు అనే విషయము నువ్వు అబద్ధాలు చెప్తున్నావేమో, నాకు జోక్ చేస్తున్నావేమో అనుకున్నాను. నేను పర్సనల్గా డాక్టర్ని అడిగితే నిజం అని చెప్పారు. అందుకే అప్పటి నుంచి నేను దూరం పెడుతున్నాను. నాకు తనతో హ్యాపీగా సుఖం పొందుతున్నాను, నాకు పిల్లలు కావాలి, అందుకే నేను తనతోనే ఉంటాను అని చెప్పేసింది. మరి ఇన్ని రోజులు నాతో ఎందుకున్నావు అంటే డబ్బు కోసం నువ్వు కావాలి, పిల్లల కోసం తను కావాలి, నేను ఇద్దరితో ఉంటాను, నాకు ఇద్దరు కావాలి అని అయితే చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఇలాంటి చెత్త వాళ్ళని అలాంటప్పుడు భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడమో ఏదో చేయాలి కానీ భర్తతోనే ఉంటూ వేరే వాళ్ళతో ఇలా చేయడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఈమె చేసింది కరెక్టా రాంగా మీరే కామెంట్ చేసి చెప్పాలి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.